కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మీ పార్టీ నాయకులు పదే పదే అంటూ ఉన్నారు. ఏవైతే 6 గ్యారెంటీలో ఉన్న 13 హామీలకు సంబంధించి ఒక్కటి రెండు అంశాలు టీఆర్ఎస్తో కొంత అనుబంధంగా ఉన్నవారు, టీఆర్ఎస్ అంటే అభిమానం ఉన్న వారి మాటలు నమ్మి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ రైతులు ఎంతమంది అప్పు తీసుకున్నారు, ఎంతమందికి రైతులకి రుణమాఫీ అయిందనేది ఒక్క 4 సొసైటీలు మీరు ఎంక్వైరీ చేయండి. ఏడాది పాలనలో పరిపాలన ముద్ర కనబడకుండా పరిపాలన తీరుచెరులు ప్రజలకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్న బీఆర్ఎస్ అనేది ఏ సభలైనా కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, దొర్లగాడీలని, బద్దలు కొట్టడమని, దుర్మార్గుడని. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు చేసేది చెయ్యి, మా ప్రభుత్వం అనేది మేము ఓడిపోయినాం. కానీ వారు అంటున్నది పూర్వం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక ఇనుప కంచెలు ఉన్నాయి, ఆ కంచెను బద్దలు కొట్టినాము, ప్రజలు మంత్రులను ఎవరైనా కలవవచ్చు, స్వేచ్ఛ ఉన్నది, కాబట్టి ప్రజాపాలన ముఖ్య విజయోత్సవాలు వారు అంటున్నారు. చెంపదెబ్బ కొట్టేయాలంటే ఒక ఎన్నిక జరగాలి, ఓ ఉప ఎన్నికనో లేకపోతే ఏదో ఒక ఎన్నిక జరగాలి. జరిగితే ఈయన సంగతి ఏందని తెలుస్తుంది. దుర్మార్గపు భాష వాడినవు కదా, దుర్మార్గపు మాటలు మాట్లాడినావు కదా, ఇంతటి హేయమైన అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని నమ్మించి వమ్మించినావు కదా, ఎక్కడ నువ్వు అందుబాటులో ఉంటున్నావు? నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది, మరి ఏడాది కాలంలో ఆ ప్రభుత్వం పైన పాలనా తీరుపైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ అంటూ ఉన్నది. అంత లేదు, మునుపటి కంటే ఇప్పుడే బాగుందని కాంగ్రెస్ అంటూ ఉన్నది. నిజంగానే ఈ ఏడాది పాలనా కాలంలో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, ప్రజల్లో వ్యతిరేకత రావడానికే కారణమైనవా, లేకుంటే ఎందుకు, అయితే ఎందుకు, ఈ విషయాలపై మాట్లాడు మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు, వారు ఎమ్మెల్సీ కూడా, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మీ పార్టీ నాయకులు పదే పదే అంటూ ఉన్నారు. నిజంగానే అంత స్థాయిలో వ్యతిరేకత ఉన్నదా? బుచ్చన్న గారు, ఇప్పుడు ఈ విషయానికి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎక్కడ పోయినా ఒక వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఎన్నికల ముందు మేనిఫెస్టో సంబంధించి ముఖ్యంగా 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజులు అమలు పరుస్తామన్నారు. అంటే వేగవంతంగా అమలు పరుస్తాం. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్ 9 నుంచే మీకు అమల్లోకి వస్తాయని వారు చెప్పిన మాటలు పదే 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 ప్రజల చెవికెక్కాయి, బ్రెయిన్కి ఎక్కాయి. ఖచ్చితంగా అమలు పరుస్తారు 100 రోజుల్లోని. 100 రోజులు పోయినాయి, 4 నెలలు పోయినాయి, 5 నెలలు పోయినాయి, 6 నెలలు పోయినాయి, 7 నెలలు పోయినాయి. ఏవైతే 6 గ్యారెంటీలో ఉన్న 13 హామీలకు సంబంధించి ఒక్కటి రెండు అంశాలు వారు అన్నారు. ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, మహిళలు బస్సులు ఎక్కుతున్నారు. కానీ క్రమక్రమేణా అర్థమయ్యేది ఏంటంటే ఆ బస్సుల సంఖ్య అనేది తగ్గిపోతుంది, మహిళల సంఖ్య పెరిగిపోతుంది. పెరుగుతున్న మహిళలకు సంఖ్య తగ్గినట్టుగా బస్సుల సంఖ్య వేయడాలే. తత్ఫలితంగా బస్సులలో మహిళలు విపరీతంగా ఎక్కాల్సి వస్తుంది. స్టేజీల దగ్గర ఆపడాలే, ఘర్షణ వాతావరణం. ఇవాళ మహిళలే సఫర్ అవుతున్నారు. ఈ బస్సులు మాకెందుకు, ఛార్జీలు పెట్టుకొని మేము వెళ్తే అయిపోయేదని. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంది, మహిళలకు సంబంధించి ఒక సిలిండర్ 500 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు వరకు 500 రూపాయలు వారి అకౌంట్లో పడలే. వాస్తవంగా ఈ స్కీమ్ ఎట్లా అమలు పరచాల్సి ఉండే అంటే 500 రూపాయలు డిడక్ట్ చేస్తూ రిమైనింగ్ అమౌంట్ ఏదైతుందో అది తీసుకుంటే సరిపోయేది. కానీ ఫుల్ అమౌంట్ పే చేయాలి, 500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామంటున్నారు. కానీ ఆ డబ్బులు కూడా మహిళల అకౌంట్లో వాళ్ళే. తర్వాత 200 యూనిట్లు ఫ్రీ అని అన్నారు. కానీ చాలా వరకు 200 యూనిట్ల వరకు గ్రామాలలో ఉదార స్వభావంతో గత తెలంగాణ ప్రభుత్వం
పెద్దగా మీటర్లు కానీ కనెక్షన్స్ కానీ బిల్లులు కానీ వసూలు చేసిన దాఖలా లేదు కనుక దాని ఇంపాక్ట్ కూడా అంతగా పనిచేయలే. ఇంకా వాళ్ళు మేజర్గా ప్రకటించింది ఏంది, 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఏకకాలంలో అన్నారు. ఏకకాలంలో చేయలే, దఫాలుగా చేశారు. అది కూడా 35 to 40%. బుచ్చన్న గారు మీరు ఎంక్వైరీ చేయండి, ఎక్కడ సింగిల్ విండో సొసైటీకి వెళ్ళండి లేదా కోఆపరేటివ్ బ్యాంకులకు వెళ్ళండి. అంటే బహుశా మీరు అనుకోవడము టీఆర్ఎస్తో కొంత అనుబంధంగా ఉన్నవారు, టీఆర్ఎస్ అంటే అభిమానం ఉన్న వారి మాటలు నమ్మి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, అయితే కనుక వాస్తవాల ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీనా? అంటే మీరు ఒక పిఎస్సిఎస్ అని ఉంటుంది, సింగిల్ విండో సొసైటీ. ఆ సొసైటీలో రైతులు సభ్యులుగా ఉంటారు, ఉండి వారు బ్యాంకులలో అప్పులు తీసుకుంటారు. ఆ రైతులు ఎంతమంది అప్పు తీసుకున్నారు, ఎంతమందికి రైతులకి రుణమాఫీ అయిందనేది ఒక్క 4 సొసైటీలు మీరు ఎంక్వైరీ చేయండి. లేదా కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి, లేదా కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ లాంటివి ఉన్నాయి. ఒక బ్యాంకును మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, మీ దగ్గర రైతులు ఎంతమంది రుణం తీసుకున్నారు, రుణమాఫీ అనేది ఎంతమందికి జరిగింది అనేది. లేదా బుచ్చన్న గారు ఒక విలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఆ గ్రామంలో మొత్తం రైతులు రుణం తీసుకున్న రైతులు ఎంతమందికి రుణమాఫీ అయింది అనేది మీరు సేకరిస్తే ర్యాండమ్గా మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు ప్రారంభించారు వారిపైన. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వాటిపైన మొన్న లగచర్లో ఒక ఘటన జరిగింది, నిర్మల్లో ఒక ఘటన జరుగుతూ ఉన్నది. ఇవన్నీ అంటే ఏడాది పాలనలో పరిపాలన ముద్ర కనబడకుండా, పరిపాలన తీరుతెరులు ప్రజలకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్న బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్. మీరు 2 విషయాలు గమనించాలి బుచ్చన్న గారు. ఒకటి ఏమన్నారంటే 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లోనే అమలు పరుస్తామని పదే చెప్పారు. 100 రోజుల లోపల మేము మాట్లాడలే. 100 రోజుల తర్వాత 100 రోజుల మీ ఎష్యూరెన్స్ ఏమైంది అనేది ఒకటి అడగడం మొదలుపెట్టాం. రెండోది బుచ్చన్న గారు మీరు అబ్జర్వ్ చేయండి, డే 1 నుంచి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పైన విపరీతంగా ఆడిపోసుకోవడం. మీరు ఆయన 10 మాటలు మాట్లాడాలంటే 8 మాటలు కేసీఆర్ గారి గురించి, కేటీఆర్, హరీష్ రావు గురించే మాట్లాడతారు, గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. మేము మూసుకొని ఉండాలా? నీ పని నువ్వు ఇచ్చిన హామీలను అమలు పరచుకోండు, సేఫ్గా నీ ప్రోగ్రామ్స్ను ల్యాండ్ చేసుకుంటూ పోవాలి. ఏమన్నాడు, మొత్తం అవినీతి చేశారు, కక్కిస్తాం, జైల్లో పెడతాం, ఖబర్దార్ కేసీఆర్, అసెంబ్లీకి రా కేసీఆర్, నువ్వు ఎక్కడెక్కడ అవినీతులు చేశావు, కమిషన్లు, కాళేశ్వరం మీద కమిషన్, విద్యుత్ దాని మీద కమిషన్, ఇక రకరకాలైనటువంటి విచారణల కమిషన్లు వేయడం, రోజు వార్తలు రాయించడం, ఏ సభలైనా కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, దొర్లగాడీలని, బద్దలు కొట్టడమని, దుర్మార్గుడని, అవినీతి పడని. మరి 10 మాటలు 8-9 మాటలు మా గురించే మాట్లాడితే జవాబు ఇవ్వాలి కదా బుచ్చన్న గారు, మూసుకొని ఉండలేం కదా. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు చేసేది చెయ్యి, మా ప్రభుత్వం అనేది మేము ఓడిపోయినాం, అవకాశం నీకు ఇచ్చాను, నువ్వు ఇచ్చిన హామీల మీద పనిచేయమనంటే ఇక్కడ ప్రొవోక్ చేస్తున్నారు. విపరీతమైన ప్రొవొకేషన్ ఉన్న విపక్షం నుంచి ఒక నిర్దిష్టమైన సూచన సలహా లేదు, కానీ ఒక భూసేకరణ గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేస్తుంది, రేపు మళ్ళీ మీరు వస్తే మీరు చేయాల్సిందే. కానీ ఈ ప్రజలు రెచ్చగొట్టడం ఎందుకు అనేది ఇది మీరు లేటెస్ట్ ఇష్యూ, లగచర్ల ఘటన అనేది లేటెస్ట్ ఇష్యూ. 10-11 నెలల నుంచి ఏం చేశారు, మహిళలకు 2500 ఇచ్చిండ్రా, ఇవ్వలే కదా. తులం బంగారం ఇచ్చిండ్రా, ఇవ్వలే కదా. వృద్ధులకు పెన్షన్లు కదా, పాపం 2000 నుంచి 4000 ఇస్తున్నావు కదా, పెన్షన్లు ఇచ్చిండ్రా. వికలాంగులకు 6000 పెన్షన్లు ఇచ్చిండ్రా. రైతు భరోసా కదా కీలకం కదా. కేసీఆర్ గారికి అత్యంత బలమైన రైతులు, పెన్షన్ హోల్డర్స్, వారు కూడా ఓట్లేసిండ్రు చాలా జిల్లాల్లో బుచ్చన్న గారు. మరి వారిని కళల్ని నెరవేర్చాలి కదా. రైతు భరోసా ఆపడం అనేది న్యాయమేనా? ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదా? తులం బంగారం, మహిళలు 2500 మీద తులం బంగారం మీద బాగా ప్రొవోకేట్ అయ్యారు, బాగా ప్రొవోకేట్ అయ్యి సపోర్ట్ చేసి ఓట్లేశారు. వాళ్ళ నోట్ల మట్టి కొట్టినావు కదా. లగచర్ల ఘటన అనేది 8 నెలల నుంచి వాళ్ళు రైతులు గొడవ చేస్తున్నారు, పోరాటం చేస్తారు. మై 40-50 లక్షల విలువైన భూములు, మా భూములు గుంజుకోకండి, ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు అని. మేము కూడా ఏమన్నాం, 14,000 ఎకరాల భూమి మనం ఫార్మా కంపెనీల కోసం ఎక్వైర్ చేస్తాం కదా, ఆ భూమిలో పెట్టుకోక రైతులు గగ్గోలు పెడుతుంటే పేదలు
ఎంత బుచ్చన్న గారు మీరు లగచర్ల ప్రాంతానికి కొడంగల్ ప్రాంతానికి పోండి, వాళ్ళకి ఇప్పుడే నీళ్ళు వచ్చినాయి. మన తెలంగాణ వచ్చినాకనే ఇప్పుడే వ్యవసాయం మొదలుపెట్టిండ్రు, ఇప్పుడే పిల్లలు చదువుకుంటున్నారు, ఇప్పుడే కడుపు నిండా భోజనం చేస్తున్నారు, ఇప్పుడే వాళ్ళకు భూముల రేట్లు పెరిగినాయి. ఇప్పుడే నువ్వు భూములు గుంజుకుంటే ఊర్లు ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడతామనంటే తగునా? ప్రజల రియాక్షన్ రాదా? ఇది మా ప్రొవకేషన్ ఏంది? ఇప్పుడు ప్రాజెక్టులకు మేము బ్రతిమలాడినాం. కాళేశ్వరం మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్, కొండ పోషమ్మ 15 టీఎంసీల రిజర్వాయర్, ఇట్లాంటి రిజర్వాయర్లకు మనం తీసుకుంటే రైతులు కూడా ఏంటంటే మా రైతులు బాగుపడతారు. అప్పుడు భూముల రేట్లు కూడా కాస్త తక్కువనే ఉండే, రీజనబుల్గా మనం ఇచ్చాం. కానీ పంట పొలాలు వచ్చినాక చేసినాక ఇదమితంగా ప్రభుత్వానికి ప్రజలకు చెందే భూముల సేకరణ వేరు, ప్రైవేటు కంపెనీలు పరిశ్రమలు ఫార్మా కంపెనీలు పెట్టుకోవడం వేరు. వాళ్ళు కొనుక్కుంటారేంది బుచ్చన్న గారు? లేదా ఎక్వైరీ చేసినాం కదా 14,000 ఎకరాలు, దాడెందుకు పెట్టాలి? ఆయన కుటుంబ సభ్యుల కోసం ఎందుకు సేకరణ చేయాలి? కానీ లేరట కదా, మీరేం కుటుంబ సభ్యులు అంటారు, మాకు సంబంధమే లేదు, అది వాళ్ళు ఎందుకంటారు అర్థం కావట్లేదు అంటున్నారు. వాళ్ళు అర్థం కాదేం లేదు, ఆడ ఆగమ్య గోచరం లేదు. ఆ తిరుపతి రెడ్డి గారు అర్థం కానప్పుడు తిరుపతి రెడ్డి గారికి అంత కోపం ఎందుకు? వైరల్ కాలేదా ఆయన మాట్లాడే రైతులను బెదిరించేది? ఆయన వాయిస్ రికార్డ్ అయింది కదా, సోషల్ మీడియాలో వచ్చింది కదా, ఖండించిండ్రా? ఆ వెంకటరెడ్డి అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి కుటుంబ సభ్యుల్లాగానే దౌర్జన్యం చేసి విపరీతంగా రైతులను బెదిరించి భూములను గుంజుకోవడానికి ప్రయత్నం. అదా ఓ ప్రైవేట్ కంపెనీకి భూములను ఎక్వైర్ చేసే విధానం? అదా అధికారులను పంపించే విధానం? అంత కోపంగా ఆవేశంగా బాధలున్న రైతుల దగ్గరికి నిరాయుధుడైన కలెక్టర్ని పోవడం కానీ ఆయన పోవడం కానీ వీళ్ళు పంపడం అనేది కానీ తగున? ఇది ఆ మాత్రం కూడా ప్లానింగ్ ఉండాలి కదా. భూసేకరణకు సంబంధించి ప్రజల మనోభావాలని పరిగణలోకి తీసుకోకుండా అలా లగెత్తుకొని పరిగెత్తడం, వాళ్ళ దగ్గరికి పోవడం అనేది, అది ప్రొవకేషన్ జరిగితే మా మీద బురద చల్లడం అనేది. ఖచ్చితంగా మీ పేదల బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటాం. ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రభుత్వ బాధితులుగా ఉండేవారి పక్షాన ప్రతిపక్షం అనేది ఉంటుంది, దాంట్లో ఎవరు కూడా కాదని లేరు. కానీ దీన్ని సమన్వయం చేసుకొని లౌక్యంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు నిన్న దావరపల్లి ఉంది, ఇప్పుడు నిన్న జరిగిన ఘటన ఏమంటున్నారా మహేష్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షులు, మీరే ఇచ్చారు కదా, మీ పిరియలనే కదా, మీ నేతలే ఉన్నారు కదా అంటే, మరి మా నేతలే ఉన్నారు, మేమే పర్మిషన్ ఇస్తే మేమే గొడవ పెడితే మరి రద్దు చేయొచ్చు కదా, ఇష్యూ మాదే కదా, రద్దు చేయి. మరి కారణం ఏంది అంటే అది మాకు సంబంధం లేదు. మేము ఆ రోజు ఇచ్చుండొచ్చు, మేమైతే పెట్టలే కదా, భూమి అయితే ఎక్వైర్ చేయలే కదా, మేము ప్రొసీడింగ్ ఇచ్చుండొచ్చు, ప్రజల వ్యతిరేకత వస్తే మేము కూడా తగ్గుతుండొచ్చు, అట్లా చాలా తగ్గినవి కూడా ఉన్నాయి, చాలా మార్చుకున్నాం. మీరు బుచ్చన్న గారు మీరు చూడాలి, ఇది మీరు ఫిజికల్గా పోయినరో లేదో నాకు తెలియదు కానీ మేడిగడ్డ కానీ సుందిల్ల కానీ అన్నారం కానీ ఎందుకు ఆ లైన్ తీసుకున్నారు కేసీఆర్ గారు అంటే, గోదావరి నదిలో నీటిని మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటే భూసేకరణ అనేది తగ్గుతుంది అని గోదావరిలోనే మనం దాదాపుగా 70 నుంచి 100 టీఎంసీల నీరు వితౌట్ ల్యాండ్ ఎక్వేషన్ మనం రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు అని మన పంపింగ్ సిస్టమ్ అనేది పెట్టుకున్నాం. కానీ ఆలోచన ఇక మళ్ళీ మీరు గోదావరి విషయానికి వచ్చారు కాబట్టి ఆలోచన మంచిదే, కానీ దాని భవిష్యత్తు ఏమిటో ఆలోచించలేదు అని. ఎందుకంటే అది ఆ నిర్మాణం అనేది నీళ్లు వచ్చిందని ఎత్తిపోసుకోవడం కాబట్టి స్టోరేజ్ కోసం కాదు కదా అని ఈ మధ్య వచ్చి ఇంజనీర్లు చెప్తున్నమాట. అది లింక్ ఏంది? గోదావరి కానీ కృష్ణ కానీ నదులు కిందికి పోతున్నాయి. నదులకి మన తెలంగాణ చాలా హైటెస్ట్లో ఉంది. హైదరాబాద్ కానీ మెదక్ కానీ ఈ ప్రాంతం అంతా కూడా హైటెస్ట్ ప్లేస్ కనుక నదులు మన రాష్ట్రం నుంచే పోతున్నాయి కానీ కింది ప్రాంతం నుంచి పోతున్నాయి. బట్ పారకం పరిశ్రమలు హైదరాబాద్ తెలంగాణ అనేది అర్బన్ సిటీ బుచ్చన్న గారు, ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఉన్నారు, కోట్లాది మంది ప్రజలు అర్బనైజ్డ్ అయి ఉన్నారు. మంచినీరు కావాలి, ఇదంతా కావాలంటే మనకు గోదావరి దిక్కు, మనకు ఇంద్రావతి దిక్కు. కనుక నీళ్ళు అనేటివి అనివార్యంగా బయటికి పంపింగ్ చేసుకుంటే సస్యశ్యామలం అవుతాయి. ఒకేసారి కరెంటుకి కానీ పంట పొలాలకు కానీ పరిశ్రమలకు కానీ తాగునీరు కానీ అన్ని రకాలుగా సస్యశ్యామలం ఎట్లయిందో మనం చూసాం. ఎన్నో వాగుల మీద చెక్ డ్యాములు కట్టాం,
ఎన్నో నీటిని నిల్వ చేసుకున్నాం, వర్షపు నీళ్ళని, ఎన్నో చెరువులని పునరుద్ధరించుకున్నాం మనం. ఏమైంది? వాగుల మీద చెక్ డ్యామ్లు కట్టడం, చెరువుల నిర్మాణం చేయడం, రిజర్వాయర్ల నిర్మాణం చేయడం, ఈ నీటిని పంపింగ్ చేసుకోవడం, దీంట్లో వచ్చేదంతా కరెంటు బిల్లు. ఇన్ని వ్యవస్థల మీద బిల్లే తడిసి మోపడి అయింది అనేది వాళ్ళు అది కూడా విచారణ. మీరు ఎప్పుడైనా రెవెన్యూ అనేది ఎంత జనరేట్ అవుద్ది, తెలంగాణ అనేది ఎందుకు అగ్రస్థానమైంది, జీడిపి ఎందుకు పెరిగింది, తలసరి ఆదాయం ఎందుకు పెరిగింది, పంటలు 3 కోట్ల టన్నుల ఉత్పత్తులకి ఏ స్థాయికి పోయింది, అన్ని రంగాలలో ఇవాళ భూముల ధరలు విపరీతంగా తెలంగాణలో ఎందుకు పెరిగినాయి అంటే ఆ పొటెన్షియాలిటీ, ఆర్థిక సంపత్తి అనేది కేవలం ఒక నీటి ద్వారా విద్యుత్తును మనం సరి చేసుకోవడం వల్ల. అంటే తెలంగాణ భూభాగానికి నీరు, కరెంట్ అనేది శరీరంలో రక్తాలు, నరాల లాంటివి. కనుక నీటి మీద, కరెంటు మీద మనం ఖర్చు పెట్టాలి. ఆదాయం అనేది దాని ద్వారా 100 రెట్లు పెరిగినప్పుడు దాని మీద ఖర్చుని మనం ఖర్చులాగా చూడవద్దు. మీరు ఎప్పుడైనా వ్యాపారం చేసుకునేవాడు అప్పు తీసుకుంటాడు, వ్యాపారం చేసుకునేవాడికి కారు ఉండాలి, వ్యాపారం చేసుకునేవాడికి టెక్నాలజీ ఉండాలి. కనుక ఏంటంటే ఇంతగా ఎదుగుతున్న రాష్ట్రానికి నీరు అనేది కీలకం. తెలంగాణ భూగర్భ స్థితిగతులకు అనుగుణంగా నీటిని అనేది మనం ఎత్తిపోసుకోవడం తప్ప మనం గత్యంతరం లేదు. చెప్పినట్లు వ్యవసాయ రంగంలోనూ విద్యుత్ రంగంలోనూ పెట్టిన ఖర్చు అది భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడాలి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వము ఈ ఏడాది కాలంలో వారు తీసుకొచ్చిన అప్పులన్నీ మిక్కీలకు అసలు కట్టడానికే సరిపోయింది అనేది. ఎస్, మీరు చూస్తున్నారు కదా బుచ్చన్న గారు, గతంలో బడ్జెట్ ఎంత ఉండే, ఇవాళ బడ్జెట్ ఎక్కడ పోయింది? 2 లక్షలు పోయింది కదా బుచ్చన్న గారు కేవలం 10 ఇయర్స్లో. అంటే బడ్జెట్ అనేది విపరీతంగా పెడుతుంది, రెవెన్యూ అనేది విపరీతంగా జనరేట్ అవుతుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ హైదరాబాద్కు పెట్టుబడికి వస్తున్నాయి. ఈ దేశంలోనే మంచినీటిని, కరెంటుని, భూమిని, అనుమతుల్ని పారదర్శకంగా ఇచ్చి శాంతి భద్రతల విషయంలో కానీ అన్ని రకాలుగా అనుకూలమైన నగరం హైదరాబాద్ అనేది ప్రాచుర్యంలోకి పోయింది. ఇవన్నీ చేస్తేనే కదా, మంచి పాలన ఉంటేనే కదా, శాంతి భద్రతలు ఉంటేనే కదా, పవర్ ఇస్తేనే కదా, నీళ్ళు ఇస్తేనే కదా, ఇంత అనుకూలమైన భూములు ఉంటేనే కదా, ఈ దూరదృష్టి ఉంటేనే కదా ఇంత ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంది. దాదాపు 20-29 అంశాలలో ఈ దేశంలో మన రాష్ట్రం అగ్రభాగాన ఉంది. సాధారణమైన విషయం బుచ్చన్న గారు, ఈ సాధించిన ప్రగతి అనేది. కనుక ఏంటంటే వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటాం, అప్పులు తీసుకుంటాం. తర్వాత మీరు అన్నట్టు రాజ్యాంగం విధించిన పరిమితికి లోబడే మనం అప్పులు తీసుకున్నాం తప్ప పరిమితికి మించి మనం అప్పులు తీసుకోవాలి. కానీ ఇక్కడ మొత్తము 10 సంవత్సరాల కాలంలో ఏటా మనం 1,50,000-2 లక్షల కోట్ల బడ్జెట్ అనుకుంటే 10 ఏళ్ళు 10 రోట్ల 20 లక్షల కోట్ల రూపాయలు ఆ పెట్టిన ఖర్చు అది ఎక్కడ ఉంది? పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు, కాళేశ్వరంలో ఇంకా కాలువలు వచ్చి నీళ్ళు ఇవ్వలేదు, 2 థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉంటే కనుక అవి పూర్తి కాలేదు, అందులో టెక్నాలజీ బాగలేదు. ఇది ఓ కమిషనేషన్. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఈ ఏడాది కాలంలో చెప్పుకుంటూ వచ్చిన మాట. ఇవన్నీ గందరగోళపరచడం. మీరు చూడండి, సరే వర్షాలు అదృష్టం కొద్ది పడుతున్నాయి, మల్లన్న సాగర్ల నుంచి నీళ్లు లిఫ్ట్ చేసిండ్రా లేదా, పోచంపల్లి నుంచి లిఫ్ట్ చేసిండ్రా లేదా, తర్వాత పోతే కొండ పోషంపల్ల నుంచి నీళ్లు లిఫ్ట్ చేసిండ్రా లేదా, ఇప్పుడు హైదరాబాద్లో నీటి సమస్య ఉందా లేదా? మీరు తెలంగాణ ప్రభుత్వంలో హైదరాబాద్లో ఇంటికి నల్లా రాకుండా ఉన్న రోజైనాడని చూసామా? ఇవాళ చూడండి, మంచినీటి సమస్య ఎదురవుతుంది ఇక్కడ, కరెంటు సమస్య ఎదురవుతుంది ఇక్కడ. అంటే ఎప్పుడైనా మౌలిక వసతుల సమకూరణకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలి. ఇంత పవర్ని మనం జనరేట్ చేయగలిగినాం, అందుబాటులోకి తీసుకురాగలిగినాం అంటే ఎన్ని సబ్స్టేషన్లు, ఎన్ని కరెంటు లైన్స్, హై టెన్షన్ లైన్స్. మనకు 400 సబ్స్టేషన్లు, అంతకుముందు ఎంత ఉండే? 2 ఉండే. ఇప్పుడు దాదాపుగా డజన్స్ కొద్ది మనం 400 సబ్స్టేషన్లు నిర్మాణం చేసుకున్నాం, పవర్ గ్రిడ్లో నిర్మాణం చేసుకున్నాం. ఊరూరు చూడండి, చిన్న ట్రాన్స్ఫారాలు, 133 kV సబ్స్టేషన్లు, 33 kV, 1,35,000 కోట్ల రూపాయలు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇచ్చాం. మీరు యాదాద్రి థర్మల్ పవర్ అనేది అది కేవలం ఇంకొక 10% మిగిలి ఉంది. కొద్ది రోజుల్లోనే అది పూర్తిగా వస్తుంది. అది తప్పుడు ప్రచారం.
దేశం మొత్తంలో క్రిటికల్ సూపర్ క్రిటికల్ సంబంధించినటువంటి అంశం పైన క్రిటికల్ ఏదో పెట్టిండ్రు అది సబ్ క్రిటికల్ అనేది ఎక్కడిది అంటే దేశంలో మొత్తంలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది. 2017లో ఈ దేశంలో వేటికైతే అనుమతులు ఇస్తున్నారో అనుమతులు ఇచ్చే దానికోసమే మనం పెట్టుకున్నాం. అనుమతి ఇస్తేనే పెట్టినాం. అనుమతి లేనిది పెట్టం కదా. అది కేంద్రం ఇచ్చిన అనుమతి. ఈ దేశంలో మొత్తంగా కూడా నడుస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన మిషనరీ అది కూడా బెల్ కంపెనీ నుంచి తీసుకొని మనం నడుపుతున్నాం. రేపు భవిష్యత్తులో కూడా అర్థమైంది ఆ సిస్టమే భవిష్యత్తులో సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది. రాజకీయంగా కుట్రగా వాడుకుంది అది. తర్వాత మీరు ఇంకొకటి కూడా అన్నారు, ఏది ఎత్తిపోయలేదు వాళ్ళు అంటున్నారు. యావత్ రాష్ట్రంలో 100ల కొద్ది రిజర్వాయర్లు కట్టినాం, 100ల కొద్ది చెక్ డ్యామ్లు కట్టినాం. ఎంత భూగర్భ జలాలు. మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, మీరు వాళ్ళు అట్లనే అంటారు. భువనగిరి పోండి, జనగాం పోండి, సూర్యాపేట పోండి, తుంగతుర్తి పోండి, గద్వాల పోండి, ఆలంపూర్ పోండి, వనపర్తి పోండి, ఇవన్నీ 14 ముందు సాగుబడి అయిన భూములు కావు, తొండలు గుడ్లు పెట్టే భూములు. మీరు పోయి చూడండి వ్యవసాయం ఎప్పుడు స్టార్ట్ అయిందని అడగండి. రిజర్వాయర్లు ఉన్నాయా లేవా చూడండి, రిజర్వాయర్లు నిండినాయా లేదా చూడండి, ఆ రిజర్వాయర్లకు అనుసంధానం చెర్లకు చేస్తూ కాలువలు దొవ్వినవా లేదా చూడండి, అంత కొత్త సాగుబడి అయిందా లేదా చూడండి. మీరు ఎందుకు జనగాం, చేరియాల, బచ్చలపేట పోండి, ఈ భువనగిరి ఏరియా పోండి, భువనగిరి నుంచి చిట్యాలకు పోతుండండి, చిట్యాల నుంచి నల్లగొండ పోండి, నల్లగొండ నుంచి సూర్యాపేటకు రండి, నకరకల్లకు రండి, నకరకల్ నుంచి తుంగతుర్తి పోండి, తుంగతుర్తి నుంచి మీరు సూర్యాపేటకు రండి. అంటే ఈ రోడ్లన్నీ కూడా పంటలు పండిన భూములు కావు. నిత్య దరిద్రతోటి బోర్లు వేసిన, బావులు వేసిన, కనుచూపు మేరల చుక్క నీరు అందని ప్రాంతాలన్నీ సస్యశ్యామలమైన అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు అంటే నీటికి సంబంధించి కేసీఆర్ చేసిన దూరదృష్టి ఏది 50,000 చెరువుల పునర్నిర్మాణం కానీ, కొన్ని వేల కొద్ది కట్టిన చెక్ డ్యాములు కానీ, లేదా పెద్ద పెద్ద చెరువులని ఇంకా కొంచెం పెద్దగా చేస్తూ నిర్మించిన రిజర్వాయర్లు కానీ, వాటన్నిటికీ అనుసంధానం చేస్తూ నిర్మించిన కాలువలు కానీ. అవును, ఇప్పుడు మీరు అన్నారు గడిచిన 10 సంవత్సరాల కాలంలో సాగునీటి రంగంలో ఊహించినంత మార్పు వచ్చింది. మరి వచ్చినప్పుడు ఎందుకు ఓడించినట్టు ప్రజలు? మంచి చేసినప్పుడు ఇంకా అది రాజకీయంగా కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని తప్పులు మేము కూడా చేసాం. ఏదైతే ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన రాజకీయ వ్యూహం ఉంటుందో, ఎన్నికల మేనేజ్మెంట్ ఉంటుందో, దాంట్లో కాస్త అతి విశ్వాసం అనేది మాకు నష్టం కలిగించింది. నేను మొన్న మహారాష్ట్ర పోయొచ్చిన ఎన్నికల ముందు, 10 రోజుల ముందు ఎన్నికలు అయితే నాకు పోయొచ్చినాం. బీజేపీ అసాధారణమైన ఎన్నికల మేనేజ్మెంట్ చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రతి గ్రామంలో వాళ్ళు డంప్ అయ్యారు, హిందూయిజాన్ని ప్రొవోకేట్ చేశారు, కూటమి నాయకులను బాగా కోఆర్డినేట్ చేశారు. ఆర్థికంగా అభ్యర్థులకి ఒక్కొక్క అభ్యర్థికి 50 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు బీజేపీ సమకూర్చింది. ఆర్ఎస్ఎస్ బలంగా పనిచేసింది. 3 పార్టీల కూటమి ఏది షిండే కానీ, అజిత్ పవార్ కానీ, బీజేపీ కానీ పక్కడబందీగా ఎక్కడ అసంతృప్తులకు గురి కాకుండా వారి ఓటు ట్రాన్స్ఫర్ ఈ పార్టీ ఆ పార్టీ, ఈ అభ్యర్థి ఆ అభ్యర్థి అని కాకుండా ఆ కూటమి సక్సెస్ఫుల్కి వారు తీసుకున్న అసాధారణమైన జాగ్రత్తలు అవన్నీ వారి గెలుపుకు కారణమైనాయి. మేము ఎన్నికల్లో అభివృద్ధి చేస్తాం, జనం ఓట్లేస్తారని నమ్మి మా నాయకుడు కేసీఆర్ గారు కాస్త విశ్వాసం, ప్రజల మీద ఉన్న అభివృద్ధి మీద ఉన్న నమ్మకంతో కాస్త ఏమరపాటుకు ఉండడాన్ని దాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకున్నది. వారు 6 గ్యారెంటీ 13 హామీలను విస్తృతంగా ప్రచారం చేశారు, ప్రజలను నమ్మించగలిగారు. అవినీతి అని, కుటుంబ పాలన అని, దొరల పాలన అని, గడీల పాలన అని, అందుబాటులో ఉండరని చేసిన విష ప్రచారం కూడా కాస్త ప్రజల్లోకి పోయింది. అది మేము ఏమరపాటుగా లేకపోవడం, సరి అయిన సమయంలో దాన్ని గ్రహించకపోవడం, మాకు 4 జిల్లాల్లో చేసిన నష్టం, ప్రభుత్వాన్ని కోల్పోయినాం. అదే హైదరాబాద్ ఉంది, క్లీన్ స్వీప్ చేశాం. కేవలం మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్. ఎందుకు ఈ 4 జిల్లాలు? ఒకటి ఉత్తర తెలంగాణ ఒక జిల్లా ఉంది, 2 దక్షిణ తెలంగాణ. ఏమిటి కారణం? ఇది కాస్త కాంగ్రెస్ బలంగా ఉన్న జిల్లాలు, నాయకత్వం బలంగా ఉన్న జిల్లాలు. పూర్వం నుంచి మహబూబ్నగర్ కానీ,
నల్లగొండ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ మొదటి నుంచి కూడా కాస్త కాంగ్రెస్ ప్రభావిత జిల్లాలు ఈ బలమైన నాయకత్వం కూడా ఉంది. వారు అక్కడ ఉన్న కొన్ని ప్రొవకేషన్స్ కానీ లేదా ఒక కమ్యూనిటీ చేసిన అనేక ప్రయత్నాలు కానీ లేదా చేసిన విష ప్రచారం కానీ వారు సక్సెస్ కావడం, ఆ 4 జిల్లాల్లో జరిగిన ఎన్నికల ఫలితంతో ప్రభుత్వంలో కేవలం 1% 1.5 ఏమో పర్సెంటేజ్ 1.8% తోటి మేము అధికారం కోల్పోయినాం. అది కానీ బీఆర్ఎస్ చేసిన తప్పుడు విధానాలు కారణంగానే మళ్ళీ తాము తుమ్మిడేటి వద్దకు వెళ్తున్నామని లక్షల కోట్లు వేల కోట్లు కాకుండా తక్కువ నిధులతో ఎక్కువ ప్రయోజనం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ ఇరిగేషన్ మంత్రి పదే అంటున్నారు. అవి మల్టిపుల్ ఇష్యూస్. ఇప్పుడు కేసీఆర్ గారు ఎంచుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాదు. నేను ఇంతకుముందు మీకు చెప్పాం, ఎక్కడ కంతనపల్లి దగ్గర ఇప్పుడు మేము కింది నుంచి చూడండి, పోలవరం బ్యాక్ వాటర్కి ఆనుకునేది దుమ్ముగూడెం వద్ద అద్భుతమైన బ్యారేజ్ కట్టాం. దానిపైన కంతనపల్లి దగ్గర ఒక బ్యారేజ్ కట్టాం, మంచి బ్యారేజ్. దాంతో కంతనపల్లి ప్రాజెక్ట్ ఆడగట్టడంతో దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఫోర్స్లోకి వచ్చింది బ్యారేజ్ కట్టడం వల్ల. వాళ్ళు అంతకుముందు బ్యారేజ్ కట్టలేదు, కానీ సాగుకు నీరు వరద మీద మాత్రమే ఆధారపడి ఉండే. కంతనపల్లి దగ్గర కట్టాం, మేడిగడ్డ దగ్గర కట్టాం, సుందిల దగ్గర కట్టాం, అన్నారం దగ్గర కట్టాం. తర్వాత పోతేంది పోచంపల్లి, మన శ్రీరామ్ సాగర్ కింద ఎల్లంపల్లి కూడా వాళ్ళు ఇన్కంప్లీట్ ఉండే, అసంపూర్తిగా కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టిన అసంపూర్తి ప్రాజెక్ట్ ఉండే. దాన్ని కూడా మేము పూర్తి చేసినాం. పూర్తి చేసి మిడ్ మానేర్ కూడా అసంతృప్తిగా ఉండే, ఇది అసంపూర్తిగా ఉండే ప్రాజెక్టు. మిడ్ మానేర్ను కూడా మేము కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసి యావత్ భద్రాచలం కానించి మొదలు పెడితే, దుమ్ముకూడు కానించి మొదలు పెడితే అక్కడ బాబ్లీ ప్రాజెక్టు వరకు యావత్ గోదావరి కూడా సస్యశ్యామలంగా నిండు కుండలాగా ఉండేలాగా చేస్తూ ఎక్కడికక్కడికి నీళ్ళ పంపింగ్ అనేది ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి వచ్చేలాగా, మళ్ళా ఒకవేళ పోచంపల్లి దగ్గర ఎస్ఆర్ఎస్పి దగ్గర కనుక తగ్గితే తిరిగి ఎల్లంపల్లి నుంచి కూడా పంపింగ్ చేసే సిస్టమ్ను కూడా పెట్టాం. అంటే నదిలో ఉన్న నీరును రిజర్వాయర్గా చేస్తూ నది నుంచి పంపిస్తూ రాష్ట్రంలో ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతం కానీ గోదావరి పరివాహక ప్రాంతం కానీ యావత్ హైదరాబాద్ కానీ తాగునీరు సాగునీరు పరిశ్రమలకి ఈ మూడిటికి అనుసంధానం చేస్తూ వాటర్ గ్రిడ్ నిర్మాణం కూడా చేపట్టిన. ఇప్పుడు 9.5-10 సంవత్సరాల కాలంలో అయిన అప్పు వాళ్ళు చెప్తున్న లెక్క 6 లక్షలు 7-8 వరకు తీసుకుపోయింది. దాన్ని ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి సుమారుగా 85,000 కోట్ల రూపాయల పైబడి అప్పు అయింది. ఈ అప్పులో ప్రతి నెల 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు మిట్టీలకు అని, అందులో వీటిలోనే మళ్ళీ అసలు కడుతున్నామని, అసలు మిట్టి కలిపి అది ఒక 10-15,000 కోట్ల సంతకు లెక్క చెప్తున్నారు ఏదో వాళ్ళు. ప్రాజెక్టుల మీద అదనంగా ఖర్చు పెట్టలేకపోవడానికి, అదనంగా విద్యుత్తును పైన ఖర్చు పెట్టలేక అదనంగా చేయడానికి గత ప్రభుత్వ వైఫల్యాలే. ఆ వైఫల్యాలను సర్దిద్దుతున్నాం ఈ ఏడాది కాలంలో. తెలంగాణకు బలమైన పునాది వేస్తున్నామని విద్యుత్ మంత్రి, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి వారు మీడియా మిట్లలో చెప్తారు. అది దివాలాకోరు మాటలు, దివాలాకోరుతనం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు మీరు ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రానికి ఆ అప్పు అనేది ఏ రాష్ట్రానికి లేదో ఈ దేశానికి లేదో చెప్పండి. భారతదేశంలో ఇంత మునగాని ప్రభుత్వానికి ఉన్న బీజేపీ చేసిన అప్పెంత, ఇప్పుడున్న అప్పెంత, వాళ్ళ గుజరాత్కు ఉన్న అప్పెంత, మన రాష్ట్రానికి ఉన్న అప్పెంత. ఇన్ని నిధులు ఇస్తారు కదా కేంద్రం నుంచి మోడీ గారు, స్వరాష్ట్రం అని వారు తెచ్చి అప్పెంత. తర్వాత ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు కోసం, మూసీ ప్రక్షాళన కోసం అని 1,50,000 కోట్లు ఎక్కడి అనుకుంటారు? అప్పే. ఎవడన్నా అప్పు తెచ్చి మూసీ ప్రాజెక్టు ముందు పెట్టుకుంటారా? నీ వెల్ఫేర్ స్కీమ్ హామీలు పక్కకు పెట్టి, నీ మేనిఫెస్టోని పక్కకు పెట్టి, ఉన్న విద్యుత్కి ఇవ్వాల్సిన నిధులను పక్కకు పెట్టి, సాగునీరు విషయాలను పక్కకు పెట్టి, ఈ కరెంటు బిల్లులు కట్టుకోవడానికి పక్కకు పెట్టి, ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ను పక్కకు పెట్టి మూసీ రివర్ ఫ్రంట్కి అప్పు చేయడం అనేది దుర్మార్గ పాలేషణ కాదా? ఇది లంచగొండి ఆలోచన కాదా? కేసీఆర్ గారు చేసింది ఏంది? కొత్త రాష్ట్రం
మౌలిక అంశాలు మౌలికపరమైనటువంటిగా వసతులను సమకూర్చుకోవాలని ప్రాజెక్టులు రోడ్లు విద్యుత్తుకు సంబంధించి కానీ పరిశ్రమలకు సంబంధించి కానీ మంచినీటికి సంబంధించిన మిషన్ భగీరథ ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నల్లా ఇవ్వాలని కానీ ఇవన్నీ మౌలిక అంశాలు మీరు చూడండి. వీటి మీద ఫోకస్ చేశారు. వీటి మీద ఫోకస్ చేస్తే ఎక్కడైనా మంచినీళ్ళ సమస్య వచ్చిందా? మొత్తం మిషన్ భగీరథ వల్ల రాలే. ఎక్కడైనా సాగునీరు సమస్య వచ్చిందా? మిషన్ కాకతీయ వల్ల ప్రాజెక్టుల వల్ల రాలే. ఎక్కడైనా రోడ్ల సమస్య వచ్చిందా? విద్య వైద్యానికి సంబంధించి ఎన్ని హాస్పిటళ్ళ నిర్మాణం అండి. కానీ ఇక్కడ మీరు ప్రభుత్వ రంగంలో విద్యా విధానం డ్యామేజ్ అయిందని మీరు విద్య అన్నారు కాబట్టి కొన్ని గురుకుల పాఠశాలలది ప్రభుత్వం దృష్టి పెట్టింది తప్ప మిగిలిన విద్యారంగాన్ని పట్టించుకోలేదు. బీసీల నియామకం చేయలేదు. ఉన్నత విద్య గందరగోళం, దాంట్లో నాణ్యత లేదు. మొత్తం విద్యా ప్రమాణాలే పడిపోయినాయి. ప్రభుత్వ స్కూళ్ళని ధ్వంసం అయిపోయినాయి. ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పటికి వారు చెప్తున్నారు విద్యా కమిషన్ కూడా కాన్స్టిట్యూట్ చేశారు వాళ్ళు. విద్యా కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ అన్నది ఏంటంటే నాకు జాబ్ చార్ట్ ఇవ్వలేదు, నేను ఏడికి పోవాలో ఏడ కూర్చోవాలో నాకు తెలుస్తాను లేదు, నేను ఎవరికి చెప్పాలో నాకు ఎవరేమి ఇవ్వాలో తెలుస్తానని ఆయన అంటాడు. వీళ్ళు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వేసింది ఎప్పుడండి? నిన్న కాక మొన్న వేసిండ్రా? బడ్జెట్ పెట్టిండ్రా? గురుకులాలలో పిల్లలు ఎట్లా చేస్తానండి? ఎంతమంది పిల్లలు? ప్రతి హాస్టల్లో దుర్మార్గంగా భోజనాలు, పురుగుల అన్నం, ఫుడ్ లేక, మెయింటెనెన్స్ లేక, జీతాలు లేక, రిపేర్లు, కరెంటు బిల్లులు కట్టక, మంచినీళ్ళు లేక, స్నానం చేయడానికి నీళ్లు లేక 60 లక్షల గురుకులాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఎన్ని గురుకులాల 1000 గురుకులాలు తీసుకెళ్ళాం. ఎన్ని గురుకులాల నిర్మాణం జరిగినాయి అంటే విద్యారంగాన్ని కేసీఆర్ గారు పునాదుల నుంచి నిర్మించడం మొదలుపెట్టారు. వారికి ఒక వ్యూహం ఉంది. వైద్యాలు కూడా చూడండి, హాస్పిటల్స్ కూడా హైదరాబాద్ చుట్టూ నలుమూలల 5 హాస్పిటల్ నిర్మాణం. నిమ్స్తో పాటు 4 రూట్ల వరంగల్ జైల్ని, సాహసోపేతమైన సెంట్రల్ జైల్ని తొలగించి ఒక అద్భుతమైన కార్పొరేట్ స్థాయి హాస్పిటల్, దాదాపు 3000 బెడ్ల హాస్పిటల్ తోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే వైద్య రంగం మీద కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగులు తీవ్రంగా పడుతూనే ఉన్నాయి. స్కూళ్ళ నుంచి కూడా నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నది. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎట్లా మాట్లాడతారండి? ఎన్ని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు అయినాయి, ఎన్ని రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు అయినాయి. మైనార్టీలు, ముస్లిం పిల్లలు కేవలం బనులు అమ్ముకొని మెకానికులుగా ఉన్న ముస్లిం బిడ్డలందరికీ మైనార్టీ కాలేజీలు పెట్టినాం కదా, మైనార్టీ స్కూల్ పెట్టినాం కదా. విద్యారంగం అనేది ఎంత ఎంత కాంపిటీషన్ అనుకుంటున్నారు బుచ్చన్న గారు? ఆ హాస్టల్లో సీట్ ఇప్పించాలంటే మీ వల్ల నా వల్ల కాకపోయేది. అంత కాంపిటీషన్ తోటి ఉన్న గురుకులాల పరిస్థితి ఏంది? ఇప్పుడు తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తాను. విద్య పోయింది. హాస్పిటల్లో పోయి చూడండి, ఇలా టాబ్లెట్స్ లేవు, మెడిసిన్స్ లేవు, బెడ్లు దొరుకుతానులే, మానిటరింగ్ లేదు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రినేలే, 6 మంత్రులు ఇంతవరకు నియామకం జరగలే. ఏడాది అయితే అంటే సిగ్గుండాలి కదా విజయోత్సవాలు జరుపుకోవడానికి. నువ్వు అన్నావు కదా కేసీఆర్ మంత్రుల నియామకం ఎందుకు ఆలస్యమైందని. ఏడాది అయితే అంటే మంత్రుల విద్యాశాఖ మంత్రి ఉండరా? ఇన్ని అల్లర్లు జరుగుతున్నాయి, ఇన్ని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, హోమ్ మినిస్టర్ ఉంటాడా రాష్ట్రానికి? అంతర్జాతీయ కేంద్రమైన హైదరాబాద్ లాంటి ఇంతటి పెద్ద నగరం ఉన్న శాంతి భద్రతలకు ఎంతో సెన్సిటివ్తో కూడుకున్న ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేదు. ఎక్కడ తలకాయ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి విజయోత్సవాలు చేసుకోవడానికి? కానీ వారు అంటున్నది పూర్వం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక ఇనుప కంచెలు ఉన్నాయి, ఆ కంచెలు బద్దలు కొట్టినాము, ప్రజలు మంత్రులను ఎవరైనా కలవవచ్చు, స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఇది ప్రజాపాలన, అందుకే విజయోత్సవాలు వారు అంటున్నమాట. చెంపదెబ్బ కొట్టేయాలంటే ఒక ఎన్నిక జరగాలి, ఓ ఉప ఎన్నికనో లేకపోతే ఏదో ఒక ఎన్నిక జరగాలి. జరిగితే ఈయన సంగతి ఏందని తెలుస్తుంది. ఇనుప కంచెలా అన్నాడు, మీరే చూస్తున్నారు కదా బుచ్చన్న గారు. గేట్లు బద్దలు కొట్టాడు, ఓపెన్ చేశాడు. చేసినాక అందరు ఏమనుకున్నారు, ముఖ్యమంత్రి అలా ఉంటాడు, రోజు దర్బార్ నడుపుతాడు, బాధాతప్త హృదయాలు అందరు పోయి చెప్పుకుంటారు, బాగా ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటారని అన్నాడు. నువ్వు నిర్మించుకున్న నీ సౌధంలో నువ్వు ఉంటూ నీ ఇంటి చుట్టూ ఇనుప కంచెలు నిర్మించుకొని ఆడ ఎవరు కలుస్తున్నారు డేటా తీయండి, సామాన్య ప్రజలు కలుస్తున్నారా? మరి నువ్వు ఇనుప కంచెలు బద్దలు కొట్టిన పేరు మార్చిన ప్రగతి భవన్ ప్రజాభవన్లో కలుస్తున్నది ఎవరు? ఓ అధికారిని పెట్టినావు.
ఆయన ఎవరు ఆయన పేరు ఏదో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వనపర్తి లీడర్ చిన్నారెడ్డి గారిని పెట్టినాం. చిన్నారెడ్డి వచ్చే రోజు ఇచ్చే దరఖాస్తులన్నీ పరిష్కారం అయ్యే దరఖాస్తులన్నీ ముఖ్యమంత్రి ఒక్కసారేమో పోయిండా బుచ్చన్న గారు? అంటే ప్రజల నిధులతోటి ప్రజాభవన్గా కట్టిన ప్రగతి భవన్ నిర్మిస్తే ప్రగతి భవన్ని నిర్వీర్యం చేసి నువ్వు నీ సొంత ఇంట్లో ఉంటాను. ఈ సంస్కృతి పోవాలనే కదా. నీ సొంత ఇంట్లో ఎవరు పోతారు? రిజిస్టర్ది ఓపెన్ చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. నీ ఇంట్లో రోజు నిన్ను కలుస్తున్న అతిథులు ఎవరు, ప్రజలు ఎవరు? మీరు ఎందుకు అంత పర్టికులర్ కూడా ఆ విషయంలో ఉన్నారు? అంటే ప్రజలు కలవట్లేదని ఏమిటి మీ ఉద్దేశం? ఏమిటో అంటే నువ్వు ఒక రకమైన భ్రమలు కల్పించి అపోహలు సృష్టించి మాయమాటలు చెప్పి దొర అని చెప్పి దొరిరికం చేసేది నువ్వు అని. నీకు నిజాయితీ ఉంటే అదే ప్రజాభవన్లు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. నీ సొంత ఇంట్లో ఎందుకుంటున్నావు? నీ సొంత ఇంట్లో ఎవరు కలుస్తున్నారు, ఎవరు పోతున్నారు? ఎందుకు దాపరికం? ప్రజలు కలుస్తున్నట్టు ఫోటోలు రావే? ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు ఫోటోలు రావే? సాధారణ ప్రజల ముఖ్యమంత్రిని కలుస్తున్నట్టు ఎన్ని ఫోటోలు వచ్చినాయి? మీ మైక్ టీవీలో ఎన్నిసార్లు చూపించారు? మీరు చూపించండి. నువ్వు చెప్పిన మాటలు ఏమైనాయి? నువ్వు పలికిన ప్రగల్భాలు ఏమైనాయి? దుర్మార్గపు భాష వాడినావు కదా, దుర్మార్గపు మాటలు మాట్లాడినావు కదా, ఇంతటి హేయమైన అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని నమ్మించి వమ్మించినావు కదా. ఎక్కడ నువ్వు అందుబాటులో ఉంటున్నావు? ఎక్కడ నీ ప్రజాపాలన? నీ ఎమ్మెల్యేలు ఎక్కడ? నీ మంత్రులు ఎక్కడ? ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఏ కార్యక్రమాలు? ఇలా వడ్లకు పోండి బుచ్చన్న గారు, వడ్ల కేంద్రాల దగ్గర పోండి, ధాన్యం ప్రతి గింజకు బోనస్ ఇస్తా అన్నావు. ఇప్పుడు సన్నోడ్డు ఒడ్డోడ్లకి అని విభజించినావు. బుచ్చన్న గారు ఒక్క నిమిషం ఇట, సన్నోడ్లకు ఒడ్డోడ్లకు అన్నావు. సన్నోడ్లకి బోనస్ ఇస్తాను. సన్నోడ్లు ఏమైంది? నువ్వు 2300, 500, 2800 బోనస్ తోటి ఇస్తా అంటున్నావు. దొడ్డోడ్లు బోనస్ లేదన్నావు. 2800 పైన 3000 పెట్టేమో బయట వ్యాపారస్తులు కొంటారు, మిల్లర్లు. సన్నోట్లు ఇవాళ బియ్యం అనేది ఫ్రీ మార్కెట్ చేసినాం మనం. ప్రపంచవ్యాప్తంగా మన బియ్యం పోతున్నాయి, విపరీతమైన డిమాండ్ ఉంది. సన్నోట్లు యాడ మార్కెట్లకు వస్తున్నాయి చెప్పండి? బోనస్ యాడిస్తున్నావు? ఇంతకు మించిన బోగస్ రైతుల దగ్గర ఏమన్నా ఉందా? నవంబరు 30వ తారీఖు లేదా డిసెంబర్ 1వ తారీఖు కల్లా 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళకు రుణమాఫీ, రైతులకు ఐకేపీ ద్వారానో లేదా ప్రభుత్వం కొన్న ధాన్యానికి బోనస్తో సహా డబ్బులు అకౌంట్లో వేయబోతున్నాం అని. దీని మీదనే మన భూషణ గారు మన మైక్ టీవీలో డిసెంబరు 5వ తారీఖు, 10వ తారీఖు, 20వ తారీఖు మీరు ఏ రోజు పెడతారో మళ్ళీ రోజు పెడదాం. మీరు కొన్ని చోట్ల శాంపిల్గా తిరిగి రండి, నేను శాంపిల్గా ఆధారాలతో నేను వస్తా. చేద్దాం. డిసెంబర్ చివరి నాటికి చేస్తారు కాబట్టి చేద్దాం. చివరి నాటిగా కూర్చుందాం. అంత బోకస్ భూషణ గారు, బోకస్ మాటలు ఎన్ని అంటారు అనుకుంటారు? ఎన్ని ప్రశ్నలు, ఎన్ని కొరివిలు, ఎన్ని రకాల అడుపులలో ఇస్తాను నిబంధనలు. పేరుకు రుణమాఫీ అంటారా? మొత్తం నిబంధనలే. ఏం చేసినా 50% మంది రైతులకు వీళ్ళు మించి ఇవ్వలేరు. ఇవాళ 30-35% మందికి ఇచ్చి ఉంటారు, ఇంకొక 15% మందికి వాళ్ళు ఇవ్వగలుగుతారు. అంటే వారు పెట్టే నిబంధనలో చాలామంది రైతులు ఎగిరిపోతున్నారు. ఏమని ఇవ్వాలి? బుచ్చన్న గారు వాస్తవం నీతి ఉన్నోడైతే, ప్రజల మీద ప్రేమ ఉన్నోడైతే 2 లక్షల రుణమాఫీ, బ్యాంకుల అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తానాలే. ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చన్న గారు మీరు 5 లక్షలు రుణం తీసుకున్నారు, మీకు 2 లక్షలు మాఫీ చేయాలి, 2 లక్షలు మీ అకౌంట్లో వేయాలి, 3 లక్షలు మీరు కట్టుకుంటారు. కానీ ఆయన ఏమంటాడు ఎక్కనా? 3 లక్షలు బుచ్చన్న గారు పోయి బ్యాంకులో అప్పు తీర్చాలి, 2 లక్షలు ఉంటేనే నేను వేస్తా అంటాను. కరెక్టేనా? ఇట్లా అనవచ్చా? ఎందుకు ఎట్లయినా ఇవ్వాల్సిందే కదా. ఆ తర్వాత నీకు 10 ఎకరాలు ఉన్నోనికి 20 ఎకరాలు ఉన్నోనికి ఏనంటాడు? తగునా? ఎన్ని ఎకరాలు ఉంటే నీకేంది? రైతుకి ఇస్తా అన్నావు, రైతుకి ఇవ్వాలి. కానీ వాళ్ళు అన్నది ఇప్పుడు పాయింట్ వాళ్ళు అన్నది ఏంటంటే మొత్తము భూస్వాములకే కేసీఆర్ మేలు చేయడానికే రైతు బంధు పెట్టిండు ఆయన. అందులో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నిన్న ఒక ఇంటర్వ్యూ అయింది వారన్నమాట.
వాళ్ళతో పాటుగా రోడ్లకు, గుట్టలకు, బంజరు భూములకు, అడవి భూములకు వీటికి కూడా వాళ్ళు రైతు బంధు ఇచ్చిండ్రు. ఎప్పుడైనా అది జరిగింది చాలా చిన్నది. మీరు లెక్కలన్నీ బుచ్చన్న గారు ఎవరైనా ఆన్లైన్లో కొడితే తెలుస్తుంది. ఆయన చెప్పే వేస్ట్ భూముల పోయేది వెంట్రిక మందం, చాలా చిన్న పర్సంటేజ్, కానీ అందరికీ న్యాయం జరిగింది. మీరు పల్లెటూర్లలో పోయి చూడండి, ఎన్ని వందల వేల ఎకరాలు కొత్తగా సాగుబడిలోకి వచ్చినాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మా విసంపల్లి అనే గ్రామం ఉంది, చిన్నగూడూరు మండలం, మహబూబాద్ జిల్లా. మా ఊళ్ళే 200 ఎకరాల భూమి అదనంగా సాగులోకి వచ్చింది. రాళ్ళు, బోళ్ళు, వాగులు, వంకలు, పడవ భూములన్నిటినీ రైతు బంధు ఇవ్వడం వల్ల అదనంగా సాగులోకి వచ్చింది. ఒక్క మా చిన్న ఊళ్ళోనే 200 ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోండి, ఇవాళ మీకు కల్లాలు పోసేందుకు 2 ఎకరాల భూమి దొరకడం లేదు బుచ్చన్న గారు. ఏది వడ్లని మార్కెట్ కాంటా పెడితేందుకు కళ్ళం దొరకడం లేదు ఊర్లల్లా. విచిత్రమైన పరిస్థితి, గుంట భూమి ఖాళీగా లేదు. అంటే దీనివల్ల ఏమైందంటే ఒక విప్లవం వచ్చింది. మనం కొద్ది మందిని ఆపడం కోసం మనం గనక కొరివి పెడితే ఈ అధికారులు ఏం చేస్తారంటే ఇంత పెద్ద గడెలుపు చేసి అవినీతి పోతుంది, చాలామంది రైతులు సఫర్ అవుతారు. అందుకనే మనం పని మొదలు పెట్టాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎక్కడెక్కడ పొరపాటు జరుగుతాయో క్రమేణా దాన్ని కరెక్షన్ చేసుకుంటూ పోవాలి. క్రమక్రమేణా తగ్గుతూ పోయింది. ఏది మీరు అన్నట్టు రోడ్లకు కానీ గుట్టలకు కానీ సాగులేని భూములని ఇక కుదించడం మొదలుపెట్టాను. సాగు చేసే ప్రతి రైతుకు ఇవ్వాలి. ఆ నల్లగొండ జిల్లాలో 50 ఎకరాలు 60 ఎకరాల రైతులు కూడా పేదలు ఉన్నారు. బర్రెలు కాసుకుంటా పాలు అమ్ముకునే రైతులు చాలామంది ఉన్నారు. భువనగిరి ఏరియాలో, జనగాం ఏరియాలో, చిట్యాల ఏరియాలో, చేరియాల ఏరియాలో చాలా పేద రైతులు. అటు 20-30 ఎకరాలంటే కంచెలు, రాళ్ళు, బోళ్ళు ఉండేది. ఇవాళ రైతు బంధు ఇవ్వడం వల్ల ఇంకా కొంచెం అప్పు చేసైనా వారు వ్యవసాయాన్ని దున్ని సాగు చేసి అందుకని భూముల ధరలు పెరిగినాయి. సాగు ఎప్పుడైతే మొత్తంగా చేశారో, ఎప్పుడైతే మొత్తానికి నీళ్లు కరెంట్ వచ్చిందో, ఎప్పుడైతే భూగర్భ జలాలు పెరిగాయో 2 లక్షల రూపాయలు ఉన్న భూమి 14 వరకు 10 లక్షలైంది, 15 లక్షలైంది, 20 లక్షలైంది, 50 లక్షలైంది. ఎందుకు భూముల ధరలు పెరిగినాయంటే సాగులోకి వచ్చినాయి కాబట్టి, భూగర్భ జలాలు పెరిగినాయి కనుక, రోడ్ల సౌకర్యం పెరిగింది కనుక, పంట నుంచి ఉత్పత్తి జరుగుతుంది కనుక. ఈసారి కూడా ధర ఎక్కువ వచ్చి ఈసారి క్రాప్ వరి క్రాప్ బాగానే వస్తుంది. ఏసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం కదా, అన్నీ ఆ చెరువులు విధ్వంసమైనాయి. చెరువులు ఉన్నాయి కదా, రిజర్వాయర్లు ఉన్నాయి కదా, మనం నిర్మించినాయి, ట్రాన్స్ఫారాలు ఉన్నాయి కదా, చెక్ డ్యామ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ మేము సంకన పెట్టుకొని పోయినావా అండి? అట్లా అంటే ఇప్పుడు ఈ ఏడాది వాళ్ళకి మేము ఇచ్చినాయి కదా. అదే ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, మొత్తం మీరు చేసినే ఉంది అంతేనా? అదే చెప్పమనండి. పొద్దున లేస్తే ఆ ముఖ్యమంత్రి మాట్లాడేది లంకెల బిందెలు ఉన్నాయి అనుకున్నాం, సెక్రటరేట్ కింద తేలితాయి అనుకున్నాం, మొత్తం అప్పులు ఉన్నాయి అంటాను, అప్పులు చేస్తావు. మళ్ళా అప్పులు ఎందుకు? మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికి మిత్తిలు చాలా కొద్దిగా ఆయన మిత్తిలు కట్టేదంతా 6-7 వేల ముచ్చట. వచ్చే ఆదాయం ఎంత? ఇవాళ నువ్వు 1.5 లక్ష మూసీకేంది? ఎవడన్నా ప్రజల మీద మీరు ప్రారంభించిందే కదా. మేము పెట్టింది ఏంటంటే రివర్ ఫ్రంట్, మూసీ డెవలప్మెంట్ రివర్ ఫ్రంట్ అంటే చిన్నగా సైడ్ కాలువలు కట్టాలి, గోడలు కట్టాలి, తర్వాత గ్రీనరీ డెవలప్ చేయాలి, తర్వాత ఎస్టీపీలు కూడా 31-32 మురికి నీరును శుద్ధి చేసి ఆ స్వచ్ఛమైన నీరును నదిలోకి వదలాలని ఒక 31 ఎస్టీపీలను నిర్మాణం చేసినాం. కొన్ని చోట్ల సైడ్ వాల్స్, సైడ్ బర్బ్స్ను కట్టాం. తర్వాత కొన్ని పార్కుల నిర్మాణం కూడా చేసాం. అట్లా చేసుకుంటూ దశల వారీగా అప్పు తెచ్చి 1 లక్షన్నర తెచ్చి దాంట్లో పోద్దామని కాదాడ, కమిషన్లకు ఇచ్చుకుందాం అనేది కాదు. అక్కడ ఎంత యుద్ధం చేసినాం, ఎంతమంది ప్రజలను ఒప్పించినాం. రిజర్వాయర్లు కట్టుడంటే ఇంత నువ్వు 1000 ఎకరం ఎక్వైర్ చేయడానికి నువ్వు ఇంత కోసపడ్డావు. మేము 12 గ్రామాలను ఎక్వైర్ చేసినాం. మల్లన్న సాగర్కి 50 టీఎంసీలు కృత్రిమ సముద్రం. ఆ కట్టెకి చూస్తే నీ గుండె చేరువైపోవాలి. కేసీఆర్ గారి కాళ్ళకు దండం పెట్టాలి నువ్వు. అంతటి కృత్రిమ సముద్రాన్ని అంతమంది రైతుల్ని ఒప్పించి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యమాలు చేసినా,
ఎన్ని కేసులు వేసినా, ఎంత ప్రొవకేషన్ చేసినా బ్రతిమలాడి బామాడి ఒప్పించి మేము ఎక్వైరీ చేస్తాం. ఏడాది కాంగ్రెస్ పాలన మీరు నిష్పక్షపాతంగా చెప్పండి. బీఆర్ఎస్ కానీ లేదా మీరు ఇందాక మాట్లాడుకుంటే ఎన్ని విషయాలు ఉన్నా సరే ఇది ప్రజల కోసం వీళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నం బాగుందని మీకు ఏమైనా అనిపించిందా? ఇప్పటి వరకు ప్రజలకి అత్యంత కీలకమైనవి ఇండ్ల నిర్మాణం అని అంటున్నారు. మా మీద కొంచెం వచ్చిన మైనస్ కూడా ఇండ్లను వేగవంతంగా గ్రామాలలో సొంత జాగాలలో అవకాశం ఇవ్వలేదని. ఇండ్ల నిర్మాణం తరపునది వాళ్ళే. రేషన్ కార్డులు ఇస్తామని చాలామందికి అన్నారు, రేషన్ కార్డులు ఇవ్వాలి. అది చాలా బాధాకరమైన విషయం. తర్వాత ఏమైంది, ఆ పెన్షన్లకు సంబంధించి ఇస్తామన్నారు, పెన్షన్లకు ఇవ్వాలి. మహిళలకు 2500 అన్నారు, మంచి ప్రోగ్రామే, ఇవ్వాలి. ఆడపిల్లలు చాలామంది తులం బంగారం మీద ఆశ పెట్టుకున్నారు, అవి కూడా ఇవ్వాలి. అంటే ఏవైతే ప్రజలకి బలమైన కాంక్షలు ఉన్నాయో వాటిని వారి స్కీములలో నెరవేర్చలే. తర్వాత విద్య మీద చాలా నిర్లక్ష్యం ఉంది. ఇంతవరకు మంత్రి నియామకం జరగలే విద్య మీద. వైద్యం మీద కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం లే. డాక్టర్లను అపాయింట్ చేయడం కానీ, మెడిసిన్స్ని ఇవ్వడం కానీ, సూపర్వైజింగ్ కానీ. మీరు ఒక్కసారి బుచ్చన గారు ఊళ్ళలో పోండి, తండలు కానీ, గూడెలు కానీ, గ్రామాలు కానీ పోండి. మొన్న విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు వచ్చి ప్రతి కుటుంబానికి మినిమం ₹1,00,000 ఖర్చు అయింది. కుటుంబమే హాస్పిటలైజ్ అయ్యారు ప్రైవేట్ హాస్పిటల్లో. వేల కుటుంబాలు. పట్టణం అని లేదు, పల్లె అని లేదు, తండాని లేదు, విచ్చలవిడిగా మహమ్మారిలాగా వస్తే ఉలుకు లేదు, పలుకు లేదు, వైద్యం లేదు, మెడిసిన్ లేదు, ప్రభుత్వ హాస్పిటల్ పట్టించుకునే నాదు లేదు. చస్తామని ప్రైవేట్ హాస్పిటల్ పోయి కుదోబెట్టుకొని అప్పులు తెచ్చి, అంటే వైద్యం నిర్వీర్యమైంది. ఆ తర్వాత పోతే డిసిప్లిన్ లేదు, మీకు ఇక్కడ ఏమి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లేదు. ఈ ఏడాదిలో మీకు ఏ సానుకూలంగా కనబడలేదు? సానుకూలంగా ఏ వర్గాన్ని సంతృప్తి పరిచినరో బుచ్చన గారు, మీరు ఈ వర్గాన్ని సంతృప్తి పడని నాకు ప్రశ్న ఏంటి, నేను చెప్తా. యువత సంతృప్తికరంగా ఉందా? విద్యార్థులు సంతృప్తికరంగా ఉండరా? నిరుద్యోగులు సంతృప్తికరంగా ఉండరా? రైతులు సంతృప్తికరంగా ఉండరా? మహిళలు సంతృప్తికరంగా ఉండరా? వృద్ధులు సంతృప్తికరంగా ఉండరా? ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉండరా? వ్యాపారస్తులు సంతృప్తికరంగా ఉండరా? బిల్డర్స్ సంతృప్తికరంగా ఉండరా? అవును సార్. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పార్టీలుగా అధికార విపక్షాలుగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎన్నెన్నో ఉండవచ్చు, కానీ ప్రజలకు అనుభవం ఒకటి ఉంటుంది. వారు గత పాలనను ఈ పాలనను పోల్చుకున్నప్పుడు ఎక్కడ మెరుగుదల ఉన్నది, ఏ విషయంలో ఉన్నది, ఉంటే ఎట్లా ఉన్నది ఇత్యాది విషయాలన్నీ కూడా ప్రజల అనుభవంలో ఉంటాయి. వారికి ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఈ ఏడాది కాంగ్రెస్ పాలన పైన వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.